ఇటీవల కాలంలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువ అవుతున్నారు. చిన్న మనస్పర్ధలు రావడంతో కోర్టు మెట్లెక్కుతున్నారు. చివరికి విడిపోవడమే పరిష్కారమని విడాకులు తీసుకుంటున్నారు. ఇక సెలబ్రిటీ కపుల్స్ అయితే ఎప్పుడు ప్రేమలో పడతారో తెలీదు. అలాగే ఇప్పుడు విడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది సడన్ గా విడాకులు ప్రకటించి షాక్ ఇస్తున్నారు. తాజాగా మరో కొత్త జంట విడాకులు తీసుకోబోతున్నారని ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఆ జంట ఎవరో తెలుసా? ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవడమేంటి అనే సందేహం చాలా మందికి వస్తుంది. అయితే వీరిద్దరూ నిజంగానే విడిపోతున్నారా లేదా రూమర్నా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానిని 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి 2-3 సినిమాలు నటించారు. ఆ సమయంలోనే వీరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. పెళ్లి అయిన ఏడాది తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు ఎక్కువ అవడంతో ఈ జంట విడిపోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా తన మూవీ ప్రమోషన్స్ లో ఇదే విషయాన్ని యాంకర్ ఆదికి గుర్తు చేయగా ఆది దాని గురించి మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే సినిమాల్లో ఉండి చాలా క్యారెక్టర్స్ చేసి సెన్సిటివ్ గా ఉండకూడదు అనుకున్నా. ఇంకా ఎక్కువగా ధైర్యంగా ఉండాలని నేర్చుకున్నా. వ్యూస్ కోసం తంబు పెట్టి ఇష్టం వచ్చినట్లు పెడతారు. అవన్నీ పట్టించుకుంటే మాత్రం మనం చాలా ఫీల్ అవ్వాల్సి ఉంది. అందుకే సోషల్ మీడియాలో వచ్చే వార్తలను పెద్దగా పట్టించుకోనని ఆది అన్నాడు. దీంతో నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. ఇక తెలుగులో ఆయన నటించిన రంగస్థలం, నిన్ను కోరి, సరైనోడు ఇలాంటి సినిమాలు ఆది నటనకు అద్దం పట్టాయి. ఇక తాజాగా ఆది హీరోగా నటిస్తున్న చిత్రం శబ్దం. అరివల్గన్ వెంకటాచలం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 28న రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఆది వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన పర్సనల్ విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఈ మూవీ ఇప్పటి వరకు మంచి టాక్ ను అయితే సొంతం చేసుకుంది. రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.